హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ అర్హతతో గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఎంటీఎస్ పర్మనెంట్ అటెండర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్లోనే 36,000కి పైగా సాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదన్నమాట. 6th ఫిబ్రవరి లోపు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, చాలా మంచి నోటిఫికేషన్. వేకెన్సీస్ కూడా అన్ని క్యాస్ట్ల వరకు ఉన్నాయి. ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోకండి. తక్కువ కాంపిటీషన్తో మీరు పర్మనెంట్ జాబ్ కొట్టేటువంటి ఆపర్చునిటీ అనమాట. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. చాలామంది మర్చిపోతున్నారు లైక్ చేయడం. డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ప్లస్ మీకు న్యూ ఇయర్ సందర్భంగా మీ అందరికీ కూడా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ప్రతి కోర్స్ పైన 50% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. ఏ కోర్స్ అనేది తీసుకోండి, కేవలం 499కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. కంప్లీట్ మీకు కోర్స్కి సంబంధించి సిలబస్ అంతా కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. రైల్వే జాబ్స్కి సంబంధించవచ్చు, బ్యాంకింగ్, ఎస్ఎస్సి అండ్ ఫారెస్ట్ జాబ్స్, పోలీస్ జాబ్స్, టీచర్ జాబ్స్, ఇలా ప్రతి జాబ్స్కి సంబంధించి మన యాప్లో కోర్సెస్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. మీరు ఫ్రీ డెమో వీడియోస్ ఒకసారి చూడండి. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ అయితే కంటెంట్ ఉంది. మీకు కోర్స్కి సంబంధించి డెమో వీడియోస్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. మన యాప్ లింక్, ఆర్కే లాజిక్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్డ్ కామెంట్లో ఇచ్చాను. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని కంటెంట్ చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఆఫర్ కేవలం 2 డేస్ మాత్రమే ఉంటుంది కాబట్టి వెంటనే యూటిలైజ్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే చాలా తక్కువ కాంపిటీషన్తో మాకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కావాలనే వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. ముందుగా ఇక వేకెన్సీస్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. మీరు ఇండియన్ సిటిజన్ ఉంటే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. జనవరి 5th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 6th ఫిబ్రవరి వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్కి సంబంధించినటువంటి పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. అండ్ ఇక్కడ వేకెన్సీస్ కూడా దాదాపుగా అన్ని క్యాస్ట్ల వారికి ఇచ్చారు కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఉమెన్ క్యాండిడేట్స్ అయినా సరే ఒక వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే 36,000 రూపీస్ అప్రాక్సిమేట్ సాలరీ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ జస్ట్ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి మీరు సెలెక్ట్ అయితే ఏం వర్క్ చేయాలి అంటే మనకి ఆఫీస్లో అటెండర్ లెవెల్ డ్యూటీస్ అనేవి మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఏంటి అంటే మీరు ఫైల్స్ని మెయింటైన్ చేయడము, ఫైల్స్ని క్యారీ చేయడము, ఇక ఆఫీస్ అనేది కొంచెం క్లీన్గా ఉంచడము, ఆ ఆఫీస్లో ఉండేటువంటి ఆఫీసర్స్ ఏదైనా జిరాక్స్ తీసుకున్నామంటే జిరాక్స్ తీసుకొని రావడము. సో అటెండర్ లెవెల్కి సంబంధించినటువంటి డ్యూటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు మీతో చేపిస్తారనమాట. మనకి వర్క్ అనేది కొంచెం చిన్న స్థాయి ఉద్యోగమైనప్పటికీ కూడా ప్రమోషనల్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. అండ్ క్వాలిఫికేషన్ ఏంటంటే జస్ట్ 10th క్లాస్ కాబట్టి ఇతర ఉద్యోగాలతో కంపేర్ చేస్తే చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు ఇక్కడ పర్మనెంట్ జాబ్ అనేది పొందొచ్చు అనమాట. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఉంటాయి, ఇంకా ఇతరత్ర సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి చాలా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. కాబట్టి 10th క్లాస్తో పర్మనెంట్ జాబ్ కొట్టాలనుకుంటే మాత్రం ఈ నోటిఫికేషన్ మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్లో కూడా ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. మీకు 2 ఎగ్జామ్స్ అనేవి ఉండవు అనమాట. ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది మీరు పాస్ అయితే ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అవ్వచ్చు. ఎగ్జామినేషన్ కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి మీడియం వచ్చేసి క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో అయితే అడుగుతారు. 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. 150 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 2 అవర్స్ పాటు కూడా మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో మీకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ యొక్క సెక్షన్స్కి సంబంధించి ప్రతి సెక్షన్ నుంచి ఇక్కడ మీకు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎన్ని మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అంటే మీ ఇక్కడ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి, ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే మనకి నెగటివ్ విధానం కూడా ఉందన్నమాట. అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఒక ఎగ్జామినేషన్లో ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి డైరెక్ట్గా
డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. తర్వాత మీకు డైరెక్ట్గా యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారనమాట. ఎటువంటి ఇంటర్వ్యూస్ కానీ స్కిల్ టెస్ట్లు కానీ ఏమీ కూడా కండక్ట్ చేయాలన్నమాట. ఒక్కటే ఎగ్జామినేషన్లో మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే సరిపోతుంది. జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంట్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ వీటిపైన మీరు మంచిగా ఫోకస్ చేసి ప్రిపేర్ అవ్వండి. వీలైతే మన యాప్లో మీకు కోర్స్ ఉంది, బ్యాంక్, రైల్వే, బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి ఏదైతే ఎస్ఎస్సి కోర్స్ ఉందో ఆ కోర్స్ తీసుకొని మీకు ప్రిపరేషన్కి అయితే హెల్ప్ అయితే అవుతుంది. అండ్ ఇక మీకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే సిఎస్ఐఆర్కి సంబంధించి మనకి నేషనల్ మెటాలజికల్ ల్యాబొరేటరీ ఎక్కడైతే ఉందో మనకి జంషెడ్పూర్లో ఇనీషియల్ పోస్టింగ్ అనేది అక్కడ ఇస్తారనమాట. తర్వాత మనము ఈ సంస్థకి సంబంధించి సెంటర్స్లో ఆల్ ఇండియా వైడ్కి కూడా జాబ్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుంది అంటే చాలామంది ఇలాంటి చిన్న చిన్న నోటిఫికేషన్స్కి తక్కువ అప్లికేషన్స్ పెడతారు. బట్ ఇక్కడ మీకు ఏంటి అంటే ఎక్కువ మంది అభ్యర్థులతో పోటీ పడకుండా వచ్చిన అప్లికేషన్స్తోనే మీరు పోటీ పడి మీకు పర్మనెంట్ జాబ్ అనేది కొట్టచ్చు అనమాట. అంటే మనకి పెద్ద పెద్ద నోటిఫికేషన్స్కి చాలా అప్లికేషన్స్ పెడతారు, కానీ ఇక్కడ చాలా తక్కువ అప్లికేషన్స్ పెడతారు కాబట్టి మీ ఎఫర్ట్స్ అనేది దీనిపైన పెట్టినట్లయితే సో మ్యాక్సిమం మీరు జాబ్ అనేది పొందే అవకాశం అనేది ఉంటుంది. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మీకు మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ ఓసీ వాళ్ళు, ఒకవేళ మీరు ఓబీసీ క్యాండిడేట్ అయితే మీకు +3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అది ఉంటుంది, అంటే 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం మీకు 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అంతేకాకుండా మనకి ఆల్ ఇండియా వైడ్గా ఒకే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ కల్పించే విధంగా రిక్రూట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ మనకి nml.res.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు జనవరి 5th రోజు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. 5th నుంచి 6th ఫిబ్రవరి లోపు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎవరు ఎంత అప్లికేషన్ ఫీ పే చేయాలనేది ఇక్కడ మీరు ఫీ డీటెయిల్స్ని అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూడీ వాళ్ళు, అలాగే అమ్మాయిలందరికీ కూడా ఎటువంటి ఫీ లేదనమాట. వీళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. కనుక పరిశీలించినట్లయితే ఎంటీఎస్కి సంబంధించి టోటల్గా మనకి 22 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ జనరల్లో 7 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్టీ కేటగిరీలలో వేకెన్సీస్ కేటాయించారు. అండ్ మెయిన్ ముఖ్యంగా మనకి జనరల్లో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ చూడండి M01 అని చెప్పేసి ఉంది కదా, దీనికి జస్ట్ మీరు 10th పాస్ అయితే అప్లై చేసేసుకోవచ్చు. మిగతా వాటికి సంబంధించేమో అక్కడ 10th పాటు ఐటీఐ అనేది ఉండాలి. సో మిగతా పోస్టులకి సంబంధించి మీరు ఇక్కడ ఎలక్ట్రీషియన్ కానీ, కార్పెంటర్, ఫిట్టర్, ప్లంబర్, ఎయిర్ కండిషనింగ్, సిఓపిఏ ఈ యొక్క ట్రీలలో ఐటీఐ పాస్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీరు 10th క్లాస్ అర్హతతో అలాగే 10th పాటు ఐటీఐ అర్హతలతో కనుక మీరు పర్మనెంట్ జాబ్స్ కోసం చూసినట్లయితే ఈ ఎంటీఎస్ ఉద్యోగాలను అయితే మిస్ చేసుకోకండి. వీటికి సంబంధించి నోటిఫికేషన్, అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. మన ఆర్కేలాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క న్యూ ఇయర్ సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్స్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉన్న సరే నాకు కామెంట్లో అడగండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.